జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు మంచి క్రేజ్ ఉంది. వందల కోట్ల ఎగుమతులతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ పరిశ్రమపై ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. కొన్నేళ్లుగా వివిధ సమస్యలతో సతమతమవుతోంది కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ. ప్రస్తుతం యుద్ధం కారణంగా గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. అరుదైన రాళ్లతో అంతర్జాతీయ ఖ్యాతి ఘటించింది చలువరాళ్ల పరిశ్రమ. ఇప్పుడు అదే సవాలును ఎదుర్కొంటూ సంక్షోభం అంచుల్లో నిలిచింది. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల తర్వాత గ్రానైట్ పరిశ్రమ అంటే తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల పేర్లే చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి నాణ్యమైన గ్రానైట్ని చైనా, హాంకాంగ్, తైవాన్ వంటి దేశాలకు పంపిస్తూ ఉంటారు. వివిధ రకాల డిజైన్లలో మంచి నాణ్యమైన గ్రానైట్కి కరీంనగర్ పెట్టింది పేరు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ వరుసగా ఎదురు దెబ్బలను తింటోంది. కరోనా తర్వాత మొదలైన మాంద్యం నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోనే లేదు. ఇప్పుడు మొదలైన యుద్ధం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది. కరీంనగర్ నుంచి ప్రధానంగా చైనా, యూరప్ దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతోంది. యుద్ధం వల్ల యూరప్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయని అంటున్నారు వ్యాపారులు. చైనా వైపు వెళ్లే ఎగుమతులపై పెద్దగా ప్రభావం పడనప్పటికీ యుద్ధం వల్ల ఆయిల్ కొరత ఏర్పడడంతో రవాణా ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. గ్రానైట్ ఉత్పత్తి, ఎగుమతులపై యుద్ధం ప్రభావం పడితే మరొకసారి సంక్షోభం తప్పదని అంటున్నారు పరిశ్రమల యజమానులు. రైట్, ఈ సంక్షోభానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. దేశంలోనే గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక గ్రానైట్ క్వారీల నుంచి విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేంత నాణ్యమైన గ్రానైట్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ యుద్ధం జరుగుతుండటంతో ఆ యుద్ధం ప్రభావం ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ పైన ఏ మేరకు ఉంది, ఆ గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం వల్ల వ్యాపారులు ఏమంటున్నారు, ఇక్కడ క్వారీ యజమానులు ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, గ్రానైట్ పరిశ్రమ పైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ అనేది దొరకడం చాలా కష్టం. దానికి ముఖ్యంగా మేము చైనాకు పంపాము మా ముడి సరుకు మొత్తం. అక్కడ ఉండే షిప్ వాళ్ళు ఛార్జ్ చేసి $21 వేసే ఛార్జు ఈరోజు $28 అయింది. కనుక అక్కడి చైనీస్ బయర్ మా సరుకు తీసుకుపోవడానికి ఇష్టపడడం లేదు. ఒకటి. రెండోది, గతంలో 250 ఉన్న ఒక బిట్టు ఈరోజు 1150, 1200 రూపాయలు అయింది. ఇది కూడా ఈ యుద్ధ ప్రభావం ఉంది దీని మీద కూడా. మూడోది, మేము పంపే యూరోప్ పంపే స్లాబ్స్ కానీ, కొన్ని ముడి సరుకు ఇటలీకి పంపే గ్రానైట్ కానీ, అక్కడి నుంచి ఇటాలియన్ మార్పు కానీ మొత్తం బంద్ అయింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అంటే ఇంకొక వ్యాపారం ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు దిగుమతులు మీరు పరిశ్రమకు సంబంధించిన యంత్ర పరికరాలను కూడా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు, వాటి ప్రభావం ఏమైనా ఉందా? ఇప్పుడు ఉన్నాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆల్రెడీ ఏర్పడ్డది కదా. ఇప్పుడు బిట్టు 250 ఉన్న బిట్టు 1150 అయింది ఇవాళ. అంటే దాని ఎంత ఫరక పడ్డది. ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి. అంటే క్వారీలలో కూడా అన్నీ పెరుగుతున్నాయి ప్రతి రేటు. బిట్ టిమ్మర్లు ప్రతి డీజిల్తో ప్రభావం పడుతుంది కంపల్సరీ. ఇప్పుడు డీజిల్ అనేది సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. మీకేమో బల్క్ బయింగ్ చేస్తారు కదా, పెద్ద ఎత్తున చేస్తారు. అంటే ఎంత మేర చేస్తారు ఒక్కొక్క క్వారీకి? అది దాని ప్రభావం భవిష్యత్తులో ఏ విధంగా ఉండదు? క్వారీకి ఏ క్వారీ అయినా మినిమం 1000 లీటర్లు డైలీ. అది మళ్ళీ రేషన్ చేస్తే మాత్రం సరే క్వారీలు బంద్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇది సీజన్ కదా సార్, సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అంటే గ్రానైట్ను పాలిషింగ్ కానీ కటింగ్ కానీ చేయడానికి ఇదే సీజను. ఈ సీజన్ దాటితే వర్షాకాలంలో పెద్దగా ఉండదు ఎగుమతులు కానీ, అక్కడి నుంచి లారీలు రావడం కానీ. అయితే దీన్ని ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడే మెయిన్ ఈ 3 నెలలే మెయిన్. డీజిల్ ఎక్కువ అవసరం ప్రతి పని. అంటే మన తీసే ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఇప్పుడు మెయిన్ ఉంటుంది. వర్షాకాలంలో తక్కువ, వర్షాలు పట్ల తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఈ ప్రభావం అంటే ఇప్పుడు ఒకవేళ రేషన్ పెట్టినా ఈ నెల రోజులు ఒకవేళ పరిశ్రమ డీజిల్ వల్ల ఆగిపోయినా కూడా భవిష్యత్తులో ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? 100% ఉంటుంది. ఇప్పుడు 50% నడపాలి. రేషన్ డీజిల్ లేకుండా పని నడదు కదా. $1000 ఇచ్చి 500 ఇచ్చారనుకో, సగం పంటే నడుతుంది, బంద్ అవుతుంది కదా. ప్రొడక్షన్ కూడా కాస్ట్ తక్కువ అవుతుంది. అవన్నీ అంటే మన ప్రొడక్షన్ తక్కువ అవుతుంటుంది అనుకో. ప్రభుత్వాన్ని కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కానీ ఏం కోరబోతున్నారు? ఆయిల్ సంస్థల్ని కానీ మాకు డీజిల్ సప్లై చేయాలని కోరుతున్నాం కదా. ఏ లెక్కలైనా కానీ డీజిల్ సరఫరా కనుక లోపాలు ఏర్పడితే గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉండే అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఈ గ్రానైట్ పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. రేషన్ లాంటి చర్యలకు పూనుకోవద్దని చెప్పేసి కరీంనగర్ గ్రానైట్ యజమానులు అయితే కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, NTV, కరీంనగర్ నుంచి.